ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకాల నుండి అయితే బయటపడ్డారు, కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి మాత్రం 40 సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే ఇమాజిన్, ఐగుప్తులో పుట్టిన వారు ఒక మధ్య వయసుకు వచ్చేసరికి వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారనమాట. లేకపోతే మధ్య వయసులో 40 సంవత్సరాల్లో ఉన్నవారు 80 సంవత్సరాలంటే వృద్ధాప్యం వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ సగం జీవితం వారి ప్రయాణంలోనే సాగిపోయింది. అయితే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో దేవుడు చాలా పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. విశ్వాస జీవితం కూడా ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏముంటాయండి? కూల్ డ్రింక్స్ ఉంటాయా, సమోసాలు ఉంటాయా, లేకపోతే టిఫిన్లు ఉంటాయా అంటే అవన్నీ ఉంటాయి. మన ట్రైన్ ఎక్కితే ప్రయాణంలో అవన్నీ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జీవితం అనే ప్రయాణంలో తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు ఇవన్నీ మామూలే. అయితే దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. వ్యక్తుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు, పరిస్థితుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు, ఆయన స్వరము ద్వారా మాట్లాడి పాఠాలు నేర్పిస్తాడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఆయన సేవకుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు, ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మనకు పాఠాలు నేర్పిస్తాడు. అందుచేత ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుని బడిలో రక్షించబడిన ప్రతి విశ్వాసి ఒక స్టూడెంట్ అంట. ఒక స్టూడెంట్ ఎప్పటి వరకు స్టూడెంట్స్గా మనం ఉంటామంటే, చూడండి, చదువులు యూజువల్గా 10th క్లాస్ అయిన తర్వాత ఓకే స్కూల్ స్టడీస్ అయిపోయాయి అని అనుకుంటాం. ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంటర్మీడియట్ చదివేశాను అనుకుంటాం. ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివిన తర్వాత అయిపోయింది. ఆ తర్వాత PhD చదివాక ఇంకా జీవితంలో చదవడానికి ఏమీ లేదు, అన్నీ చదివేశాం అన్నట్లుగా ఫీల్ అవుతుంటాం. కానీ దేవుని పాఠశాలలో విశ్వాసులు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలంట. ఎప్పటి వరకు నేర్చుకోవాలండి? చదవడం అంటే చాలా విసుగు, స్టూడెంట్స్కి మరీ విసుగు. ఈ చదువు ఎప్పుడు, మరి ఈ చదువు నుంచి ఎప్పుడు విడుదల పొందుతామా? ఉద్యోగం చేస్తే చాలా బాగుండు అనుకుంటారు స్టూడెంట్స్ అందరూ. ఈ చదువుకోవడం, పరీక్షలు రాయడం చాలా ఇబ్బందిగా ఉందని. ఉద్యోగానికి వచ్చాక అర్థమవుతుంది స్టూడెంట్ లైఫే చాలా బాగుందని. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు పెళ్ళి ఎప్పుడవుతుందా అని ఆరాట పడుతూ ఉంటారు పెళ్ళి అయ్యేదాకా. అయిన తర్వాత వామ్మో సింగిల్ లైఫే చాలా బాగుంది, చాలా ఫ్రీడమ్గా ఉండేది, ఎవరు మా మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాదు, కూర్చోవాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, తుమ్మాలన్నా, దగ్గాలన్నా నా మీద చాలామంది ఆధారపడిపోయి ఉన్నారని కుటుంబ జీవితానికి వచ్చాక అర్థమవుతుంది కుటుంబ జీవితము కొన్ని భారాలతో, బాధ్యతలతో కూడుకున్నదని. దేవుని పాఠశాలలో ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే చనిపోయే వరకు మనం పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. పాఠాలు ఎంత బాగా నేర్చుకుంటామో ప్రయాణం అంత సాఫీగా సాగుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీలు చాలా లక్షల మంది ప్రయాణాన్ని ప్రారంభించారు, కానీ కొంతమంది మధ్యలోనే, ఆ ప్రయాణం మధ్యలోనే ప్రాణాలు విడిచారంట. కొంతమంది ఆ ప్రయాణం మధ్యలోనే వేదనలు, బాధలు, సణుగులు, గొణుగులు, సంశయాలు ఇవన్నీ ప్రయాణంలోనే ప్రారంభమయ్యాయి. కానీ దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రయాణాన్ని ప్రారంభించిన వారు మాత్రం చాలా ఆనందంగా ప్రయాణంలో ముందుకు వెళ్ళారు. కారణం ఏంటంటే వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి. నీ జీవితం అనే ప్రయాణంలో కూడా నీతో దేవుడు ఉంటే ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, ప్రయాణంలో కొన్ని అపార్థాలు ఉంటాయి, ప్రయాణంలో కొన్ని సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఆయన నిన్ను చక్కగా సాఫీగా గమ్యస్థానానికి నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మోషే యొక్క నాయకత్వంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కనానుకు దాదాపుగా కొంచెం దగ్గరగా వీరు వచ్చినప్పుడు ఇప్పుడు అల్టిమేట్గా వారు రీచ్ అవ్వాల్సింది ఏంటంటే కనాను, ఐగుప్తు అనే దేశం నుండి ప్రారంభం అయ్యారు. చాలా ప్రాంతాలు, చాలా ప్రదేశాలు, చాలా పరిస్థితులు అన్నీ దాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కనానుకు చాలా దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసి అల్టిమేట్గా వారు అంతిమంగా రీచ్ అవ్వాల్సిన గమ్యస్థానం ఏంటంటే కనాను. సో కనాను అనే దేశంలోనికి ప్రవేశించక ముందు, కనాను ప్రాంతం మీదకి వీరు వెళ్ళడానికి ముందు మోషే ఏం చేశాడంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను బట్టి 12 గోత్రాల నుండి 12 మందిని ఏర్పరచి 12 మంది వారి వారి గోత్రాల్లో పెద్దలుగా ఉన్న వారిని ఎన్నుకొని వారిని కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించారు. దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడంటే ఆయన అరణ్యంలో వారిని చంపేయడానికి తెచ్చాడా, లేకపోతే వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టడానికి తెచ్చాడా? వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టడానికే తెచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే వాగ్దాన దేశంలో ప్రవేశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. చూడండి, మన జీవితంలో దేవుని ప్రణాళికలను ఎవరు ఆపలేరు. అది మీరు నమ్ముతారా లేదా?
నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఏ ఒక్కరు కూడా ఆపలేరు. ప్రయత్నం చేస్తారేమో కానీ ఆపలేరు ఖచ్చితంగా. దేవుని ఉద్దేశము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనానులో ప్రవేశించాలని. సో దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేరుతుంది. అయితే అది నెరవేరే క్రమంలో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి. దేవుడు ఏదన్నా మనకి ఇవ్వాలనుకుంటే ఇలా ఇంటికి పైన ఒక హోల్ కొట్టి ఒక కన్నం కొట్టి ఇలా వేయడు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. దేవుడు ఏం చేసినా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటారు. సో వీరు వాగ్దాన దేశంలోకి ప్రవేశించాలంటే ముందు మోషేను దేవుడు అన్నాడు, 12 మందిని నువ్వు వేగు చూడడానికి పంపించు అని చెప్పినప్పుడు మోషే 12 మందిని పిలిచి వారిని ఏర్పరచి చెప్తాడు, మీరు వెళ్ళి ఆ ప్రాంతాన్ని వేగు చూడాలి, చూసి అక్కడ పరిస్థితులు ఏంటి, ఆ పట్టణం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ దొరికే ఆహారం ఎలా ఉంది. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటుంటే దాని గురించి ముందే అన్నీ ఎంక్వైరీ చేసుకుంటాం, అవునా కదా. ఇల్లు మారాలంటే అసలు ముందే వెళ్ళి చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు కట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేవారు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు కదా. మనం ముందు వెళ్తాము, అందులో అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా, ఏం లోపాలు లేవు కదా, మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుందా లేదా అని అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత మనం మూవ్ అవుతాం. సో మోషే కూడా అలాగే 12 మంది వేగుల వారిని పంపించి ఒకసారి వెళ్ళి చూడండి, ఆ పరిస్థితులు స్థితిగతులు అన్నీ చూసి మీరు మాకు ఒక రిపోర్ట్ తీసుకురావాలి, ఒక సమాచారం, ఒక వార్త, ఒక వర్తమానము మీరు తీసుకొని రావాలి. మీరు తెచ్చే వర్తమానాన్ని మేము నమ్ముతాం, ఎందుకంటే అందరం వచ్చి ఆ ప్రాంతాన్ని చూడలేం కాబట్టి మిమ్మల్ని ఒక స్పైస్గా, ఒక వేగుల వారిగా పంపిస్తున్నాము. వెళ్ళి ఆ ప్రాంతం అంతా సంచరించి అక్కడ పరిస్థితులన్నిటిని చూసి మాకొచ్చి సమాచారం చెప్పండి అని అన్నప్పుడు వారు ఏం చేశారంటే 40 దినాలు సంచరించారంట. కనాను దేశం అంతటిలో 40 దినాలు. ఒక ప్రాంతాన్ని 40 దినాలు చూసారంటే ఇంకా సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, అవునా కదా. ఏదైనా ఊరికి ఒక రోజు అలా చుట్టం చూపుగా వెళ్ళొస్తే ఆ ఊరంతా తిరగడానికి, పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి ఒకవేళ మనకు సమయం సరిపోదేమో. బట్ 40 days తిరిగారంటే చాలా జాగ్రత్తగా ఆ పరిస్థితులన్నీ వాళ్ళు గమనించారు. గమనించిన తర్వాత వారు చెప్పిన మాటలే ఏంటో ఒకసారి చూద్దాం. వారు తీసుకొచ్చిన రిపోర్ట్ 27, 28 వచనాలు ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. వీరు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా అల్పంగా ఉండవండి, స్వల్పంగా ఉండవు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకు వాగ్దానం చేశాడంటే అది మనల్ని అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే ఆశీర్వాదంగానే ఉంటుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ. ఒక మాటలో చెప్పాలంటే మన శక్తితో, మన సామర్థ్యంతో, మన శ్రమతో, మన జ్ఞానంతో మనం సంపాదించుకునే ఆశీర్వాదాల కంటే దేవాతి దేవుని మీద ఆధారపడి మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగానే ఉంటాయి, ఏ విషయంలో అయినా సరే. సో దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉందంట. ప్రాకారములు గల పట్టణం అంట. అక్కడున్న ప్రజలు కూడా చాలా బలవంతులుగా ఉన్నారంట. అక్కడున్న పరిస్థితుల గురించి వారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలును అనేను. కాలేబు, యెహోషువ అనే 2 వ్యక్తులు కూడా 12 మంది వేగుల వారిలో పంపించబడ్డారు. అక్కడ మనం గమనించినట్లయితే 16వ వచనం చూడండి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాను. సో యెహోషువ యొక్క ముందు పేరు ఏంటంటే, పాత పేరు హోషేయ, కానీ ఆయనకు యెహోషువ అనే పేరు మోషే పెట్టాడు. సో 12 మంది వెళ్తే 12 మందిలో యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. కాలేబు చెప్తున్న మాటలు ఏంటంటే విశ్వాసంతో కూడుకున్న మాటలు పలుకుతున్నాడు. అయితే కాలేబు అంటున్నాడు, అక్కడున్న పట్టణం చాలా ప్రాకారం గల పట్టణమే, చాలా గొప్ప పట్టణం, అక్కడున్న ప్రజలు బలవంతులే అని చెప్తూ ఉంటే కాలేబు అంటున్నాడు, అక్కడున్న ప్రజలు బలవంతులే, పట్టణం చాలా గొప్ప పట్టణమే, అయితే దేవుడు మనకి నిశ్చయంగా విజయం ఇస్తాడు.
ఖచ్చితంగా ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకుంటాము అని చెప్పగానే వెంటనే తనతో పాటు వెళ్ళిన ఇంకొక 10 మంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నారు. చూడండి 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అనిరి. కాలేబు అనే వ్యక్తి కూడా వేగు చూడ్డానికి పంపించబడ్డాడు. ఆ కాలేబు అనే వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే ధైర్యంతో కూడిన మాటలు, విశ్వాసంతో కూడిన మాటలు. 10 మందికి కళ్ళున్నాయి, 10 మంది చూశారు. ఒకే ప్రాంతాన్ని చూసారా, వేరు వేరు ప్రాంతాలను చూసారా? ఒకే ప్రాంతాన్ని చూశారు, ఒకే ప్రజలను చూశారు, ఒకే స్థితిగతులను చూశారు. కానీ 10 మందిలో కాలేబు చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి, మిగతా 10 మంది చెప్తున్న మాటలు వేరుగా ఉన్నాయి. మిగతా 10 మంది చెప్తున్న మాటలు ఏంటంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. చూడండి, ఒక వ్యక్తిని గురించి మంచిగా అయినా చెప్పచ్చు, చెడ్డగా అయినా చెప్పచ్చు, అవునా కదా? మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళ గురించి ఎలా చెప్తాం? గొప్పగా చెప్తాం, మంచిగా చెప్తాం. వాళ్ళలో ఏమైనా మైనస్లు ఉన్నా ఆ మైనస్ని కూడా ప్లస్గా చేసేస్తాం, అవునా కదా? కానీ మనలో ఎవరి మీద ఇష్టం లేదనుకోండి, వాళ్ళలో ఉన్న ప్లస్ని కూడా మైనస్ చేసేస్తాం, వాళ్ళని చాలా నెగిటివ్గా చూపిస్తాం కదండి. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. ఇక్కడ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారంట. ఆ దేశము, ఆ ప్రాంతము గొప్ప ప్రాంతమే, ఉన్నతమైన దేహం కలిగిన బలమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు, కరెక్టే. కానీ వారు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే బలహీనమైన మాటలు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ 10 మంది, మేము వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసాము, అక్కడ ప్రజలు చాలా ఉన్నత దేహులుగా ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీలు చూస్తేనే వాళ్ళ ముందు మేము మిడతల్లాగా కనబడ్డాము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రాస్ హాపర్ మెంటాలిటీ అంటారు. ఏమంటారు? గ్రాస్ హాపర్ మెంటాలిటీ అంటే మిడతల మనస్తత్వం అనమాట. గ్రాస్ హాపర్ చూడండి, గ్రాస్ హాపర్ని మనం చెప్పులేసుకొని చెప్పుతో కూడా కొట్టేయచ్చు. గ్రాస్ హాపర్ మీద పెద్ద పెద్ద బాణాలు, పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వెళ్ళక్కర్లేదు. గ్రాస్ హాపర్ని చాలా ఈజీగా చంపేసి అలా ప్రక్కన పడేస్తాం. మిడతను చూడగానే మనకి భయం కూడా వేయదు, ఆఫ్టర్ ఆల్ మిడత అనుకుంటాం. ఇక్కడ మోషే పంపించిన 12 మందిలో 10 మంది వారి మనస్తత్వం ఎలా ఉందంటే మేము మిడతల్లా ఉన్నాం, వాళ్ళు కూడా మమ్మల్ని మిడతల్లాగే చూశారు. వాళ్ళు వీళ్ళని ఎలా చూశారు వీరికి ఎలా తెలుస్తుందండి? అంటే వీరి యొక్క భావన, వీరి లోపలున్న విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో మనకు అర్థమవుతుంది వారు మాట్లాడే మాటలను బట్టి. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నువ్వు ఒక మిడతల్లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండట్లేదా? మిడతలాంటి మనస్తత్వం అంటే ఏంటంటే నీ సమస్యను చూసి నా సమస్య ఎదుట నేను చాలా చిన్నగా ఉన్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? అది ఆరోగ్య సమస్య అయినా, ఒక కుటుంబ సమస్య అయినా, ఒక వ్యాపారంలో నీకు ఎదురైన సమస్య అయినా, నీకు అనుకోకుండా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా ఈ ఆలోచన వస్తుంది. అదేంటంటే నా సమస్య ఏమో చాలా పెద్దది, నా సమస్య ఎదుట నేనేమో మిడతలాగా ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈ 10 మంది చెప్పిన మాటలు కూడా అవే. ఈ 10 మంది ఒకటి మర్చిపోయారు. అదేంటంటే దేవుడు వీరికి చేసిన వాగ్దానము మర్చిపోయారు. వీరి దృష్టిలో మిడతల్లాగే ఉన్నారు, కానీ వీరిలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని మర్చిపోయారు. దేవుడు వీరి పక్షంగా ఉన్నాడని మర్చిపోయారు. దేవుని శక్తి వీరి పక్షంగా ఉందని మర్చిపోయారు. కాబట్టే తమ్మును తాము ఒక మిడతల్లాగా ఊహించుకుంటున్నారు. తమ బలాన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని ప్రజలంగా మనం కూడా ఎప్పటికప్పుడు దేవుని సహాయము మనకు అందుబాటులో ఉంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం ఏం చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు నీ పక్షంగా కార్యం చేసేవాడు. నీ స్వంత శక్తితో నువ్వు జయించలేని సమస్యలు, నువ్వు అధిగమించలేని శత్రువులను దేవుడు తన కృప ద్వారా నిన్ను బలపరిచి నీకు విజయాన్ని ఇస్తాడని మర్చిపోయినప్పుడు నువ్వు కూడా ఈ 10 మంది వలె మాట్లాడుతూ ఉంటావు. ఈ 10 మంది చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత అండి దాని ఎఫెక్ట్ ఉందో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు మనం చదివితే, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి
కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్ల పైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. వాట్ అ డిజాస్ట్రస్ సిట్యువేషన్. ఒక్కసారి ఊహించండి, 12 మంది వేగుల వారిని పంపించారు. అప్పట్లో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇవేం లేవు కదా. ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్, TV9లు, TV5లు, ఇవన్నీ టీవీ ఛానల్స్ లేవు తెలుసుకోవడానికి. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, 12 మంది ఎప్పుడు వస్తారా, మేము ప్రవేశించబోయే వాగ్దాన దేశం, పాలుతేన్లు ప్రవహించే దేశం, 40 సంవత్సరాలు ఆ దేశంలో ప్రవేశించడానికి ఎంతో ఎక్స్పెక్టేషన్తో వారు ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు కూడా ప్రతిరోజు తమ ప్రయాణంలో జ్ఞాపకం చేసుకుంటానే ఉండుంటారు. ఏమనంటే, ఈ ప్రయాణం మనకు శాశ్వతము కాదు, ఈ ప్రయాణం ఒకరోజు ముగించబోతుంది, దేవుడు మనల్ని గమ్యస్థానానికి చేర్చబోతున్నాడు, పాలుతేన్లు ప్రవహించే మంచి దేశానికి చేర్చబోతున్నాడు, త్రవ్వని బావులు కట్టని ఇండ్లు ఉన్న ఒక మంచి దేశంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడని ప్రతిరోజు ఏ దేశం కొరకు నిరీక్షించారో, ఇక ఆ దేశానికి దాదాపు దగ్గరకు వచ్చేసరికి ఈ 12 మంది సమాచారం ఎప్పుడు తెస్తారా. చూడండి, మనకు కొన్నిసార్లు కొన్ని విషయాలకి చాలా ఆత్రత ఉంటుంది, అవునా కదా. ఆత్రత. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చారు, అమ్మాయి ఎలా ఉంది, అలా ఉందా, ఇలా ఉందా, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, చీర ఎలా కట్టుకుంది, ఎలా మాట్లాడుతుంది, అది ఇది అని ఎన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్నిసార్లు చాలా ఆసక్తి. ఇప్పుడు వీళ్ళు కూడా అందరూ, ఇశ్రాయేలీలు అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు, ఏం రిపోర్ట్ వస్తుందా, ఇక కొంతకాలంలో మేము వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నాం, అసలు ఆ దేశం ఎలా ఉండబోతుందని చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నప్పుడు ఈ 10 మంది వచ్చి చెడ్డ సమాచారం తీసుకొచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను కొన్ని విషయాలు గమనించాను. ఆ 14వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు చూస్తే, మొదట ఏంటంటే, ప్రజలు కేకలు వేశారంట. ద పీపుల్ షౌటెడ్. యాక్చువల్గా వీరు సమాచారం తెచ్చిన తర్వాత అక్కడ ఆనందం ఉండాలి, సమాధానం రావాలి, కానీ అక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఆ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వలన జరిగిన విషయాలు ఏంటంటే, ఒకటి, ప్రజలు కేకలు వేశారు. రెండవదిగా, ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారంట. దేనికి ఏడ్చారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళగానే మేమందరం చచ్చిపోతాం, అక్కడ ప్రజలు ఉన్నత దేహులంట, మేమేమో మిడతల్లా ఉన్నామంట, అందుకని మేము చచ్చిపోతామని. అసలు చావలేదు ఇంకా, దేవుడు వీళ్ళకి జీవాన్ని వాగ్దానం చేశాడు, వీళ్ళకి క్షేమాన్ని వాగ్దానం చేశాడు, జయాన్ని వాగ్దానం చేశాడు, కానీ అసలు జరగని విషయాన్ని, జరగబోని విషయాన్ని జరిగిపోయినట్లుగా ఊహించేసుకొని ఏడ్చేస్తున్నారండి. మనం కొన్నిసార్లు అలా ఉండమండి. ఎగ్జామ్కి ముందే ఫెయిల్ అయిపోతానేమో అని ముందే ఏడ్చేస్తుంటుంది. అంటే ఏంటన్నమాట, అసలు విషయం ఏమి జరగక ముందే జరగని విషయాన్ని గురించి ఊహించేసుకొని, అది బలహీన విశ్వాసం ఉన్న వారి యొక్క ప్రవర్తన. అర్థమవుతుందండి. సో ప్రజలు మొదటగా మనం గమనించాం, కేకలు వేశారు, ద పీపుల్ షౌటెడ్. రెండవదిగా, ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారు. మూడవదిగా మనం గమనిస్తే, మోషే అహరోన్ల మీద సణుక్కున్నారండి, సనగడం ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే, మరణాపేక్ష ప్రారంభమైపోయింది. అసలు వాళ్ళు చావాలనే దేవుడు అనుకోవట్లేదే, వీళ్ళెళ్ళి శత్రువులను చంపాలని దేవుడు ఉద్దేశించాడే, కానీ ఎందుకు చనిపోతాం, మేము ఇక్కడే చనిపోతే బాగుండి, ఇంకా అక్కడ వరకు కూడా మేము వెళ్ళాలనుకోవట్లేదని ఒక రకమైన మరణాపేక్ష ఇశ్రాయేలీలలో ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోవాలని ప్లానింగ్ చేసేసుకున్నారండి. ఇది ఎంత దారుణంగా ఉంది చూడండి. మనకి వింటుంటే ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది, ఎందుకంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ఇంకా కొన్ని రోజుల్లో, కొంతకాలంలో వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు అనగా, బ్యాడ్ రిపోర్ట్ విన్న తర్వాత 10 మంది వేగుల వారి యొక్క చెడ్డ సమాచారం విన్నాక, పదండి రైట్ అబౌట్ న్యూ టర్న్ అనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, వీళ్ళకంటే పిచ్చి వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా అని మనకు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటాం తెలుసా. మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, దేవుని నమ్మకంగా వెంబడించి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇది ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి అంటే దేవుడు ఇంకా రేపో ఎల్లుండో నెరవేరుస్తాడు.
అప్పటిదాకా ఉంటుంది ఓపిక, ఇక అప్పుడు ఓపిక నశించిపోద్ది. అప్పటిదాకా ఉంటుంది సహనం, ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతానండి. ఇంకా నాకు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, మందిరం వద్దు, సహవాసం వద్దు, ఏమీ వద్దండి బాబు. దేవుణ్ణి వెంబడించి ఏమయ్యాను అలిసిపోయాను. నీకు తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు. యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్. 2 అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. ఒకసారి జాన్ వెస్లీ గారు కూడా వాక్యం చెప్తే ఈ మాట చెప్పారు, ఓటమి విజయం అనేది 2 ఒకటే లైన్లో ఉంటాయంట. ఓటమి విజయము ఒకటే లైన్లో ఉంటాయంట. ఒక లైన్లో ఒక పాయింట్ వరకు అది ఓటమిలా కనబడుతుందంట. 2 అడుగులు దాటితే అదే రూట్లో విజయం ఉంటుందంట. కాకపోతే చాలామంది ఆ 2 అడుగులు వేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. అర్థమవుతుందండి? ప్రార్థనలకు జవాబు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అది చేసి కొన్నిసార్లు ఐ గివ్ అప్ అంటావు, ఇంకా నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతానంటావు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్, యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్. ఆ పట్టుదల పొందుకునే వరకు, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే వరకు, వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో కళ్ళారా చూసే వరకు పట్టుదలను మాత్రం వీడడానికి వీలు లేదు. ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారము ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప గలిబిలిని సృష్టించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నీలో విశ్వాసం సరిగ్గా లేకపోతే, నువ్వు బలహీనంగా ఉంటే ఆధ్యాత్మికంగా, కొంతమంది వచ్చి నీ చెవులో చెప్పే కొన్ని మాటలు నేను మొత్తం వేళ్లతో సహా కదిపేస్తాయి. అవునా కదా? కొన్నిసార్లు దేవుళ్ళలో చాలా బలంగా ఉన్నప్పుడు ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా ఇంకా మనమే ఎదురు వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ ఉంటాం. మనమే వీక్ ఉన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే గాలికి ఉఫ్ అంటే ఎగిరిపోయే పొట్టులా ఉంటాం మనం. ఒక్క మాట చాలు కొంతమందిని మొత్తం విశ్వాసంలో నీరుగార్చేయడానికి. నీవు విశ్వాసంలో బలహీనంగా ఉంటే, నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతే, కొంతమంది మాట్లాడే బలహీనపరిచే మాటలు, లేక నువ్వు ఎదుర్కొనే కొన్ని భయానకమైన సంఘటనలు నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాయి, నిన్ను భయపెడుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో మరి యెహోషువ కాలేబులు చేసిన ఆ పని ఏంటో ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం నుండి, ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిరి. చూసారండి మాటల్లో ఎంత తేడానో. 12 మంది ఒకేసారి వెళ్ళారు, ఒకేసారి తిరిగి వచ్చారు. 40 రోజులు 12 మంది కలిసే సంచరించారు. అక్కడ పరిస్థితులు అన్నీ కూడా అందరూ చూశారు. కానీ 10 మంది మాత్రం విశ్వాసం లేని వారు, బలహీనమైన వారు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వలన ప్రజలలో గలిబిలి ప్రారంభమైంది, అవిశ్వాసం ప్రారంభమైంది, నిరాశ ప్రారంభమైంది, మరణాపేక్ష ప్రారంభమైంది, దేవుని మీద కోపం ప్రారంభమైంది, దేవుని సేవకుల మీద విరోధంగా సనుగుడు ప్రారంభమైంది. కానీ 2 వ్యక్తులు 12 మందిలో ఉన్నవారే, 12 మందితో కలిసి వెళ్ళిన వారే, కానీ వీరు విశ్వాసంతో కూడిన మాటలు పలికారు, ధైర్యంతో కూడిన మాటలు పలికారు. వీరు చెప్తున్నారు, ఖచ్చితంగా దేవుడు మనకు వారి మీద జయము ఇస్తాడు, ఖచ్చితంగా వారి మీద మనం విజయం పొందుకుంటాం, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకుంటాము అన్న మాటలు పలికినప్పుడు ఇశ్రాయేలీయులకు మాత్రం చాలా కోపం వచ్చిందంట వీరి మీద. ఎందుకంటే ప్రజలకు చెడ్డ సమాచారం వినడానికి ఉన్న మనసు మంచి సమాచారం వినడానికి లేదు. ఓటపిట్టి సువార్త, యేసుక్రీస్తు ప్రభును గుర్చిన వార్తను సువార్త అంటారు. గాస్పుల్ అంటే ఏంటంటే గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ప్రభును గుర్చిన మాటలకున్న పేరేంటంటే సువార్త, మంచి వార్త. చెడ్డ వార్తలు వినడానికి జనాలు చెవులు కోసుకుంటారు, కానీ సువార్త గురించి వింటే భయపడిపోతారు. తెలుసా మీకు? కొంతమందికి భయం, అమ్మో ఒక చర్చికి రావాలంటే భయం. ఎందుకండి? మారిపోతానని భయం అండి. మారిపోతే మంచిదేగా,
బ్రతుకు మారితే మంచిదేగా, నీ జీవితం కట్టబడితే మంచిదేగా, భయం. అంటే చెడ్డ వార్తలు, దుర్వార్తలు, వ్యర్థమైన వార్తలు వినడానికి చెవు కోసుకునే ప్రపంచంలో ఉన్న ప్రజలు సువార్తను వినడానికి మాత్రం వారికి ఆసక్తి ఉండదు. సువార్త చెప్పే వాళ్ళని రాళ్ళు రువ్వి చంపేవాళ్ళు, సువార్తను చెప్పేవారిని ఏ విధంగా అయినా సరే ఆపాలని ప్రయత్నం చేసేవారు ఈ సమాజంలో నేటికి కూడా చాలామంది ఉన్నారు, నేటికి చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తనను చూసిన తర్వాత దేవుని కోపము ఇశ్రాయేలీల మీద రగిలిందంట. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక యుందురు. ఇంకా అవన్నీ చదవడానికి సమయం లేదు, కానీ దైవజనులు కూడా వాక్యాన్ని అందించాలి. దేవుడు మోషేతో చెప్తాడు, నువ్వు ఒక్క మాట చెప్పు మోషే, వీళ్ళందరినీ చంపేస్తాను నేను, నీ సంతానము ద్వారా మళ్ళీ నేను నీ సంతానాన్ని వాగ్దాన దేశంలోకి ప్రవేశపెడతాను. వీరిని ఆశీర్వదించాలని నాకు మనసు లేదు. వీరిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, వీరిలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి వీరు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హులు కారని నాకు అనిపిస్తుందని దేవుని కోపము ఇశ్రాయేలీల మీద రగిలినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. ఆ తర్వాత భాగాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని చిత్తము ఖచ్చితంగా వారు వాగ్దాన దేశానికి వెళ్ళారని. దేవుడు వారికి ఆల్రెడీ విజయాన్ని డిసైడ్ చేసి పెట్టేశాడు, ఆల్రెడీ రాసి పెట్టేశాడు విజయం. కానీ ఈ మధ్యలో ప్రయాణంలో వారిలో వచ్చిన అవిశ్వాసము, వారిలో ఉన్న కొంతమంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారము వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు వారిని దూరము చేసింది. దేవుని మీద వారు తిరుగుబాటు చేసేవారిగా ఆ చెడ్డ సమాచారం వారి జీవితంలో దోహదపడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీ చెవులు ఏ మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నాయి? కొంతమంది టీవీలో న్యూస్ ఒక్క ముక్క కూడా వదలరు తెలుసా, అన్నీ వినేసేయాలి. అన్నీ వినడం అంటే మంచిదే, అన్నీ తెలుసుకోవడం మంచిదే, కానీ అన్నీ తెలుసుకొని నీకేంటి ఉపయోగం అని. కొంతమంది న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ నుండి లాస్ట్ పేజ్ ఇన్ని రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొంటున్నానని బైబిల్ కూడా చదవరండి. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్తో సహా, ఆఫర్లతో సహా మొత్తం ఎవరు చచ్చారు, ఎవరికి ఏం జరుగుతుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చదివేస్తారు. ఆ ప్రపంచంలో ఉన్న చెడ్డ సమాచారం తెలుసుకోకూడదు అనట్లేదు, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల గురించి ఒక అవగాహన మనకు ఉండకూడదు అనట్లేదు, కానీ వై ఆర్ యూ ఓవర్లీ ఫోకస్డ్ ఆన్ ద బ్యాడ్ న్యూస్ దాన్ ఆన్ ద గుడ్ న్యూస్? దేవుని సువార్త, దేవుని మాటలు నీ జీవితాన్ని కట్టేది, నీ జీవితాన్ని బాగు చేసేది, నిన్ను ఆశీర్వాద పదంలో నడిపించేది, నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్పు పొందుకోవాలంటే నీ దోహదపడేది వాక్యం. అంతేగాని ఆ న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపరు, ఆ టీవీ ఛానల్, ఈ టీవీ ఛానల్ ఇవి కాదు. టీవీ ఛానల్లో కూడా ఎలా తయారైపోయారంటే, చిన్న వార్త దొరికితే చాలు దాన్ని ఇలా సాగదీస్తున్నారు, అవునా కదా? దాని మీద మీ అభిప్రాయం ఏంటండి, మీ అభిప్రాయం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి అడుగుతుంటారు. అవన్నీ పని లేక మనం కూర్చొని చూస్తుంటాం, అర్థమవుతుందా? వాళ్ళందరి అభిప్రాయం మనకెందుకు, ఏం జరిగాయో తెలుసుకోవాలి. ఓకే, ఒక 2 నిమిషాలు అలా పేపర్ తిప్పితే తెలిసిపోద్ది దాని గురించి. వాళ్ళ అభిప్రాయం, వీళ్ళ అభిప్రాయం, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, అందరూ అనుకునేవి తర్వాత అసలు జరిగింది ఏంటో 4 రోజులు అయ్యాక బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు అది తెలుసుకుంటే సరిపోద్ది కదా. ఈ మధ్యలో ఈ అనవసరమైన రాద్ధాంతాలు, ఈ అవసరమైన అందరి అభిప్రాయాలు అన్నీ తెలుసుకుంటూ కూర్చుంటావు. ఆఖరికి నీకేం దక్కుతుందంటే నీ టైము వేస్ట్. నీ మైండ్లో అంతా లోక వార్తలతో నీ మనసు నింపుకుంటున్నావు. ఇంకా దేవుని వాక్యం వినడానికి, నింపుకోవడానికి ఖాళీ ఉండట్లేదు. దేవుని వాక్యం చదవడానికి ఆసక్తి కూడా ఉండట్లేదు, ఎందుకంటే అడిక్ట్ అయిపోయావు కాబట్టి. ఒక సిస్టర్ నాకు చెప్తున్నారు, ఇవాళ ఎలాగైనా 1 గంట సేపు దేవుని వాక్యం చదువుకోవడానికి కేటాయించుకోవాలనుకుంటానండి. అలా యూట్యూబ్లోకి వెళ్ళి అలా కొట్టగానే అలా 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 ఆ లింక్, ఈ లింక్, ఈ లింక్ అని ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట ఆ సిస్టర్. కొంతమంది అంతే కదా, టీవీ ఏదో ఒక్క అరగంట చూద్దామని పెడతారు, అలా 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 ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్, ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్, అలా 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 మొత్తం రోజంతా సమయము వ్యర్థం. ఏ వార్తలు నువ్వు వింటున్నావు, ఏ మాటలు నువ్వు వింటున్నావు, అవి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని ఖచ్చితంగా ప్రభావితము చేస్తాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు హియర్. ఏ సమాచారం వింటున్నావో దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేదన్నా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, నీకేదైనా సమస్యలు ఎదురైనప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ సమస్యను అధిగమించడానికి, నీ వాగ్దానం యొక్క నెరవేర్పును పొందుకోవడానికి నీకు ఖచ్చితంగా దోహదపడుతుంది. అపవాది ఎప్పుడైనా సరే నీ వాగ్దాన దేశంలోకి నువ్వు ప్రవేశించకుండా నిన్ను ఆపాలనుకుంటాడు తెలుసా.
ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు బీ హ్యాపీ. అపవాదికి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. అపవాదికి నువ్వు ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడం ఇష్టం లేదు. వాగ్దానాలు వచ్చేసాయిగా, వాగ్దానాలు తీసుకున్నారుగా, ఆ వాగ్దానాలు నెరవేరకుండా నేను ఎలా చూడాలని అపవాది కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నీవు యెహోషువ వలె, కాలేబు వలె ఖచ్చితంగా దేవుడు మనకి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మన శక్తికి ఒకవేళ ఆ సమస్య, మనకు ఎదురుగా ఉన్న శత్రువులు బలవంతులుగా కనబడుతున్నారేమో, కానీ దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు, దేవుడు మనకు సామర్థ్యం అనుగ్రహిస్తాడని దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారి వలె కాక మంచి సమాచారం తీసుకొని వచ్చి దేవుని ప్రజలను ధైర్యముతో నింపడానికి ప్రయత్నం చేసి వాగ్దానం యొక్క నెరవేర్పు పొందుకోవడానికి ఆసక్తి చూపిన యెహోషువ, కాలేబుల వలె మనం ఉండునట్లు దేవుడు మనకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీవు మా కొరకు వాగ్దాన దేశాన్ని వాగ్దానం చేశావు, నిశ్చయించావు, ఉద్దేశించావు ప్రభువా. అయితే మా వాగ్దాన దేశంలోనికి మేము ప్రవేశించకుండా నాయన, కొన్నిసార్లు మా మనస్తత్వమే, మా ఆలోచన విధానమే, కొన్నిసార్లు మేము వినే చెడ్డ సమాచారమే మమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనుక ప్రభా, మా మనస్సులో ఏ విధమైన అవిశ్వాసపు తలంపులు, ఏ విధమైన లోకానుసారమైన మాటలు మా వాగ్దానాల యొక్క నెరవేర్పును పొందుకోకుండా, అడ్డుకొనకుండా ప్రభా సహాయము చేయండి. ఈ ప్రజలు నాయన నీ నుండి పొందుకున్న మాటల యొక్క నెరవేర్పును తండ్రి అతి త్వరలో చూచినట్లు సహాయం చేయి ప్రభా. విశ్వాసముతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ మాటలకు విధేయత చూపే వారంగా నాయన మీరే మమ్మల్ని సిద్ధపరచండి. మా శ్రమల కంటే, మా సమస్యల కంటే, మా ఎదురుగా నిలబడి సవాలు చేస్తున్న శత్రువు కంటే మా పక్షంగా ఉన్న నీవు బలవంతుడవని, అధికుడవని, శ్రేష్ఠుడవని, విజయం ఇచ్చే దేవుడవని, అన్ని విషయాల పరిపూర్ణంగా నమ్మి నీ మీద ఆధారపడే కృపను దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.